హాయ్ అండి, వెల్కమ్ టు హిమసాయ ఫ్యాబ్రిక్స్. మా స్టోర్ వచ్చేసి బోడుప్పల్ మెయిన్ రోడ్ అండి, నియర్ బై ఎన్టీఆర్ స్టాచ్యూ. ఇవాళ వీడియోలో మన దగ్గర ఉండే మగ్గం వర్క్స్ బ్లౌజెస్ నేను మీకు చూపించబోతున్నానండి. ఇదంతా కూడా మన ఓన్ ప్రొడక్షన్ అండి. మన దగ్గర వర్క్ షాప్ ఉంటుంది, మనమే వర్కర్స్ని పెట్టుకొని మనం చేయిస్తాము. ఈ ఫీల్డ్లో మేము 20 ఇయర్స్ నుంచి ఉన్నామండి. మన దగ్గర వర్కర్స్ అంతా కూడా 20 ఇయర్స్ నుంచి మన దగ్గర వర్క్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. 20 ఇయర్స్ నుంచి మనది ఇది రన్నింగ్లో ఉంది. ఒకసారి మన దగ్గర ఉండే కలెక్షన్ ఎలా ఉంది, ఏంటి, ఎలా డిజైన్ చేస్తాము అనేది నేను ఇవాళ మీకు వీడియోలో చూపిస్తానండి. ఇదంతా కూడా మనకు కస్టమైజేషన్ ఉంటుందండి. మీరు షాప్కి వస్తే మీకు ఎలా కావాలంటే అలా మనం కస్టమైజేషన్ చేసిస్తాము. దాన్ని బట్టి మనకు ప్రైజింగ్ అనేది ఉంటుంది. మన దగ్గర రెగ్యులర్గా 20 ఇయర్స్ నుంచి వస్తున్న కస్టమర్స్ కూడా ఉన్నారు. మాది మెయిన్ బిజినెస్ అయితే ఇదే అండి. మనది క్లాతే కాదు, ఇది ఎప్పటి నుంచో రన్నింగ్లో ఉంది. ఓకే అండి, ఇవాళ వీడియోలో నేను చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి కస్టమర్దండి బ్లౌజ్. ఇదంతా కూడా మనకు కలర్ కర్దానా అండి. ఇదంతా కూడా కలర్లో మనము శారీ కలర్ వచ్చేసి శారీ కలర్ మనకి బ్లౌజ్కి మ్యాచింగ్ అయ్యే రకంగా ఇలా కర్దానా అనేది తీసుకున్నాము. ఇలా కర్దానా తోటి డిజైన్ చేసాము. ఈ బ్లూ షేడ్ అంతా కూడా కర్దానా అండి. ఇదంతా కూడా మళ్ళీ మనకు గోల్డ్ అంతా కూడా కర్దానా, కట్ బీడ్ అని కూడా అంటారు. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో మాట్లాడతారండి ఇది లాంగ్వేజ్ అనేది. ఇది ఇలా సింపుల్గా మనం ఏంటంటే అంతా కర్దానాతోటి షైనింగ్ బీట్స్ అండి. ఇదంతా కూడా మనకి ఇలా క్లాత్ మూవ్ అయినప్పుడు దీని కట్టింగ్ బీట్స్ అనేది మంచి షైనింగ్ లాగా కనిపిస్తుంది. ఇదంతా కూడా చిన్నగా మళ్ళీ మనకు మోతీస్ తోటి ఇలా డిజైన్ అనేది తీసుకున్నాము. ఇలా డిజైన్ అనేది వస్తుందండి. ఇంకొకటి వీళ్ళకి ఏంటి అని అంటే పట్టు బార్డర్ పైనే మనకు వాళ్ళు పట్టు బార్డర్ని హైలైట్ చేయమని చెప్పారు. దానికని చెప్పేసి మనము ఇప్పుడు ట్రెండింగ్ అంతా కూడా మళ్ళీ పట్టు బార్డర్ అనేది బాగా ఫ్యాషన్ అయింది. అందుకే నేను దీన్ని ఇలా పట్టు బార్డర్ పైనే డిజైన్ చేసామండి. ఇలా హ్యాండ్స్కి వచ్చేసి ఇలా తీసుకున్నాము. పైన అంతా కూడా సేమ్ మనకు మోతీస్ అనేది ఇలా తీసుకొని దీన్ని చిన్న బూటీస్ అనేది తీసుకోవడం జరిగిందండి. ఇలా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఇలా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా వస్తుందండి. ఫ్రంట్ పార్ట్ అనేది వన్ సైడ్ వస్తుంది మనకు. ఫ్రంట్ అనేది ఇలా తీసుకున్నాము. సేమ్ బ్యాక్ ఏదైతే వస్తుందో అదే రిపీట్ మళ్ళీ ఫ్రంట్లో అనేది మనకు డిజైన్ అనేది రావడం జరుగుతుంది. ఇదంతా కూడా కట్ బీడ్ అండి. కట్ బీడ్ తీసుకొని మళ్ళీ అవుట్లైన్ అంతా కూడా మనకు జరీతోటి అవుట్లైన్ అంతా జరీ అవుట్లైన్ తీసుకున్నాము. ఈ డిజైన్ అంతా కూడా మళ్ళీ మనకు జరీ అనేది అవుట్లైన్ అనేది రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు కొంచెం నెక్ ప్యాటర్న్ అనేది రెగ్యులర్గా రౌండ్ నెక్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అడిగారు. దానికోసం అని చెప్పేసి నేను ఇలా డిజైన్ చేశానండి. దీంట్లో మనకు అంతా మోతీ ప్లస్ జర్దోసి, ఇదంతా కూడా జర్కన్స్, మోతీ, వైట్ మోతీ, క్రీమ్ మనకు గోల్డెన్ మోతీ, ఇదంతా యూజ్ చేయడం జరిగింది. ఇలా చెమ్కీ వరకు కూడా ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిందండి చెమ్కీ తీసుకోవడము. మీరు ఎలా అంటే మన దగ్గర ఉండేది డిజైన్ అంతా కూడా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి. మేము 20 ఇయర్స్కి వెళ్ళి ఇలా బిజినెస్లో రన్ అవుతున్నాము అంటే మెయిన్ మా దగ్గర ఫినిషింగ్ అనేది ఉంటుందండి. అది మెయిన్. మాకు కస్టమర్ అనేది ఫినిషింగ్ కోసం ఇక్కడ దాకా వస్తున్నారు హిమసాయికి. మెయిన్ ఫేమస్ ఏంటంటే ఫినిషింగ్. ఇలా మనకు మోతీతోటి ఇదంతా కూడా డిజైన్ చేయడం జరిగిందండి. ఇదంతా జర్దోసితోటి లీఫ్ డిజైన్ అనేది తీసుకున్నాం. ఇక్కడ కొంచెం మనకు ఈ నెక్ ప్యాటర్న్ అనేది సింపుల్గా ఉంది కాబట్టి మోతీ ఇది ఇలా మనకు బూటా అనేది కొంచెం హెవీగా తీసుకొని దీన్ని హైలైట్ చేయడం జరిగిందండి. ఇలా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా సింపుల్గా వన్ సైడ్ ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకున్నాము. సేమ్ మనకు స్లీవ్స్, ఇలా స్లీవ్స్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో కావాలి అని అన్నారు. అందుకని చెప్పేసి నేను ఇలా డిజైన్ చేశానండి. స్లీవ్స్ అనేది మనకు మేడంకి శారీలో అంతా కూడా ఇలా బాక్సెస్ అలా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇది శారీలో ఉండే బాక్సెస్ని నేను స్లీవ్స్లో ఇలా డిజైన్ చేయించానండి. ఇలా ఈ ఫ్లవర్ డిజైన్ అనేది కూడా మనకు శారీని బట్టి కూడా మనం కస్టమైజేషన్ అనేది చేస్తామండి. వీళ్ళకి ఏంటంటే శారీ మొత్తం కూడా గోల్డ్ అండి. శారీ అంతా గోల్డ్ కలర్లో ఉంటుంది. దానికి మనం కాంట్రాస్ట్ అనేది గ్రీన్ బ్లౌజ్ సజెస్ట్ చేసాము. తీసుకొని దానికి ఇలా స్లీవ్స్ ప్లస్ బ్యాక్ అనేది ఇలా డిజైన్ చేసామండి. ఇది వచ్చేసి బ్రైడల్ అండి బ్లౌజు. ఇప్పుడు ఈ రకంగా ఇలా ఈ నెక్ అనేది బాగా కట్ వర్క్ అనేది చాలా ఫ్యాషన్ నడుస్తుందండి. స్కాలప్ అనేది ఇలా తీసుకున్నాము. మొత్తం ఆల్ ఓవర్ చేయించాను. ఇక్కడ మనకి ఇలా ఏంటి అని అంటే బ్యాక్ సైడ్ మనకి ఇలా టక్స్ అనేది వస్తుంది.
ఇలా ఫిల్ అయిపోతుంది. టక్స్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ ఇలా గ్యాప్ తీసుకున్నాను. ఇందులో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుందండి, సేమ్ సెల్ఫ్ కట్ బీడ్ అనేది మనం ఇలా యూజ్ చేయడం జరిగింది. శారీ మొత్తం కూడా సిల్వరు ప్లస్ ఇదే కలరు రన్నింగ్లో ఉందండి. రన్నింగ్ బ్లౌజు ఇలా తీసుకున్నాను, రన్నింగ్ కలరే తీసుకొని దీంట్లో మళ్ళీ మనకు హైలైట్ కావడానికి ఏంటంటే సేమ్ సెల్ఫ్ కలరు కట్ బీడ్ అనేది తీసుకున్నామండి. ఇలా కట్ బీడ్స్ తోటి మనకి ఏంటంటే మంచి షైనింగ్ వస్తుంది. అక్కడక్కడ మళ్ళీ మనకి ఇలా ముడికుట్టుతోటి ఇలా చెల్లాలనేది తీసుకోవడం జరిగింది. సేమ్ క్లాత్ తోటి ఇలా చెల్లాలనేది ఇలా తీసుకున్నాము. అంత వర్క్ అంతా కూడా జర్దోసి ప్లస్ మనకు జరీతోటి డిజైన్ చేయడం జరిగిందండి. ఇలా ఈ పార్ట్ అనేది మళ్ళీ మనకు ఇది వచ్చేసి మనకు వెనకాల హ్యాంగింగ్స్కి ఇలా తీసుకున్నామండి. ఇక్కడ 2 ప్లస్ ఇక్కడ 2 అనేది ఇలా ఇలా హ్యాంగింగ్ అయితే ఉంటుంది మనకు. ఇవి బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ అనేది ఇలా వస్తుందండి, హ్యాంగింగ్స్ వస్తాయి. ఇలా మనకు హ్యాంగింగ్స్ డిజైన్ చేసాము. ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా వస్తుంది. ఇది ఎందుకంటే బ్రైడల్ది కదండి, బ్రైడల్ది హెవీగా ఉండాలి అన్నట్టుగా ఫ్రంట్ పార్ట్ కూడా కొంచెం ఆల్ ఓవర్లో వేయించాము. మనకి ఎక్కడికైతే మనకు కనిపిస్తుందో ఆ కనిపించే పార్ట్ అంతా కూడా ఫిల్ చేయించాము. దీని స్లీవ్స్ కూడా చాలా బాగుంటుందండి, ఆల్ ఓవర్ వస్తుంది. స్లీవ్స్ ప్యాటర్న్ కూడా మనకి ఇలా కటింగ్ అనేది కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది. కింద ఇలా కటింగ్ అనేది కూడా మనకు చాలా బాగుంటుంది. ఇది స్లీవ్స్ కూడా కటింగ్ వస్తుంది. ఇలా మనకు కొంచెం రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా అదే స్ట్రైట్ అదే ఇలా కర్వ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా మనకు జర్దోసి ప్లస్ మనకు జరీ ప్లస్ కర్దాన్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. ఇది ఏదైనా కూడా మనం కస్టమైజేషన్ చేసిస్తామండి. మీరు ఎనీ డిజైన్ ఇలాగా మా దగ్గరదనే కాదు, మీరు పింట్రెస్ట్లో తీసుకొచ్చి ఈ డిజైన్ కావాలి అని అన్నా కూడా మనం ఎలాంటి డిజైన్ అయినా కూడా చేస్తాము. ఇదొకటండి సింపుల్గా, ఇది బ్యాక్ అనేది సింపుల్గా తీసుకున్నాము. ఇలా వాళ్ళ శారీలో ఉండే కలర్ అనేది కొంచెం టీకీ తీసుకొని ఇలా ముడికుట్టుతోటి లవంగం కుట్టు ముడికుట్టు అంటారు కదండి, దాంతో మనం ఇలా అనేది సింపుల్గా కొంచెం క్లాత్ మనము ఆ చీరలో ఉండే కలర్ హైలైట్ చేయాలని చెప్పేసి ఇలా దీన్ని సింపుల్గా కలర్ అనేది ఇలా తీసుకున్నాము. ఇది ఫ్రంట్ పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ కూడా మనకు రెగ్యులర్గా కాకుండా ఇలా ట్రయాంగిల్లో మనము కటింగ్ వచ్చేటట్టుగా నెక్ పార్ట్ అనేది ట్రయాంగిల్లో కటింగ్ వచ్చేటట్టుగా డిజైన్ చేయించామండి. ఇలా ఇదొకటి. ఇది మళ్ళీ మనకు ఇది హ్యాంగింగ్స్ అండి. ఇది హ్యాంగింగ్స్ కోసం అని చెప్పేసి మనకు వెనకాల డోరీస్ కట్టుకుంటాం కదా, వాటికి కింది పార్ట్ అనేది మళ్ళీ మనకి ఇలా కొంచెం గ్రాండ్ లుక్ ఉండాలని చెప్పేసి ఇలా హ్యాంగింగ్స్ అనేది డిజైన్ చేసాము. ఇది స్లీవ్స్కి వచ్చేసరికి మనకి చాలా బాగుంటుందండి ప్యాటర్న్. ఇలా స్లీవ్స్ పార్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా కావాలని చెప్పేసి ఇక్కడ నెట్ అనేది వేయించాము. నెట్ వేయించేసి దానిపైన మళ్ళీ మనం ఇలా అనేది వర్క్ చేయించామండి. కొంచెం డిఫరెంట్ కావాలి అని చెప్పేసి మేడం అన్నారు, అందుకని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా దీన్ని డిజైన్ చేసాము. ఇక్కడ అంతా కూడా మళ్ళీ మనకు అంతా కూడా థ్రెడ్ తోటి మొత్తం ఇదంతా కూడా అవుట్లైన్ మనకి ఏంటంటే కొంచెం ఖరాబ్ కాకుండా ఉండడానికి ఇదంతా కూడా మనకు థ్రెడ్ తోటి అనేది ఫిల్లింగ్ చేసాము. ఇక్కడ మిడిల్లో ఇదంతా కూడా మనకు ముడికుట్టు వస్తుందండి, ఇదంతా కూడా ముడికుట్టు. ఇదే లైన్స్ అనేది మనకు సేమ్ కింది పార్ట్లో కూడా మనకు ఇలా మొత్తం ముడికుట్టుతోటి ఇలా లైన్స్ ఇదంతా కూడా డిజైన్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి మళ్ళీ కిందికి వచ్చేసరికి మనకి ఇలా హ్యాంగింగ్స్ అనేది ఇలా గ్రేప్స్ ఇప్పుడు ఇలా బాగా ఫ్యాషన్ అయిందండి. ఇలా గ్రేప్స్ అనేది ఇప్పుడు ప్రజెంట్ బాగా రన్నింగ్లో ఉంది. ఇలా హ్యాంగ్ కావడము ఇలాంటివి ఇలా చాలా గ్రాండ్గా ఉంటుందండి. పెళ్లి కూతుర్లకి చాలా బ్రైడల్ వేర్కి చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇలా తీసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మళ్ళీ మనకి సేమ్ అదే రిపీట్. బ్యాక్ వచ్చిన బార్డర్ అనేది మనకు ఫ్రంట్లో డిజైన్ చేయడం జరిగింది. సేమ్ ఇలాగే ఫ్రంట్ కూడా మనకు కటింగ్ అనేది వస్తుంది. మనం ఓన్లీ మేడం నాకు స్లీవ్స్ ఒక్కటే చాలా హైలైట్గా కావాలండి, నాకు ఇంకేం వద్దు అని అన్నారు. తనకు కొంచెం నెట్ పైన కావాలి అన్నారు, అందుకని చెప్పేసి నేను నెట్ పైన ఓన్లీ స్లీవ్స్ ఒక్కటి ఇలా ప్యాటర్న్ చేయించానండి. వాళ్ళ శారీ వచ్చేసి పోచంపల్లి శారీ అండి, చాలా గ్రాండ్గా ఉంది శారీ. దానికి నాకు బ్యాక్ అదంతా వద్దమ్మా, నాకు ఓన్లీ స్లీవ్స్ ఒక్కటి హైలైట్ కావాలి అని అన్నారు. అందుకని చెప్పేసి ఇలా నెట్ తోటి మనము ఇలా నెట్ తీసుకొని నెట్ పైన ఈ వర్క్ అంతా కూడా నెట్ పైన చేశానండి. చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇది కూడా మొత్తం ఇదంతా కూడా మనకి ఫ్లవర్ లాగా ఇదంతా మనకు థ్రెడ్స్ అనేది ఫ్లవర్ లాగా డిజైన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా చెల్లాలంటారు ఈ డిజైన్ అంతా కూడా. ఇంకా మళ్ళీ అక్కడక్కడ మనకు మోతీ అనేది ఫ్లవర్ లాగా మోతీ ఫ్లవర్ అనేది తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా మళ్ళీ మనకు క్రీమ్ మోతీ తీసుకొని కర్దానా ఒకటి లైన్ అనేది వేసాము. ఇలా డిజైన్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. ఇలా మనకు స్లీవ్స్కి వచ్చినప్పుడు గ్రాండ్ లుక్ వస్తుంది స్లీవ్స్కి. ఇంకొకటి ఇందులో ఇంకొక బ్లౌజ్ అండి. దాందే మనకు డిఫరెంట్గా ఉంటుందండి. ఏది మనకు రిలేటెడ్గా అనేది ఏది ఉండదు. ఏ డిజైన్ ఆ డిజైన్ మనకు డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి ఇంకొకటి అండి, సింపుల్గా తీసుకున్నాము. ఇదంతా కూడా సింపుల్గా మనకి జర్దోసి తోటి, మన దగ్గర మెయిన్ జర్దోసి ఎక్కువగా యూజ్ చేస్తామండి.
బ్రైడల్ లుక్ అనేది మనకు సింపుల్గా ఉన్నా కూడా డిజైన్ అనేది చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. అలా డిజైన్ చేస్తాము. ఇదంతా కూడా జర్దోసి తీసుకొని మళ్ళీ మిడిల్లో అంతా కూడా మనకు థ్రెడ్ తోటి ఇలా ఫ్లవర్ అనేది ఇలా ఫ్లవర్ మనకు పెటల్స్ లాగా ఇలా డిజైన్ అనేది చేయడం జరిగిందండి. ఇదంతా కూడా ఇది వచ్చేసి మళ్ళీ మనకు చిన్నగా చెంకి తీసుకొని దానిపైన మళ్ళీ మనకు లవంగం కుట్టులాగా కొంచెం ముడి కుట్టు అది తీసుకున్నాము. దీని లోపల కూడా మళ్ళీ మనకేంటంటే సెల్ఫ్ థ్రెడ్ తీసుకొని దీని అంతా కూడా గ్యాప్స్ అంతా కూడా మళ్ళీ సెల్ఫ్ థ్రెడ్ ప్లస్ సిల్వర్ అనేది తీసుకొని ఇదంతా కూడా ఫిల్ చేయించామండి. ఈ గ్యాప్స్ అంతా కూడా మళ్ళీ దాంతో ఇలా ఫిల్ చేయించాము. సేమ్ ఇక్కడ ఏదైతే మనకు ఫ్లవర్ అనేది వచ్చిందో అదే ఫ్లవర్ని మళ్ళీ మనం అక్కడక్కడ బ్యాక్ సైడ్ అనేది బూటాస్ అనేది బ్లౌజ్ నిండుగా వేయించడం జరిగింది. ఇలా ఫ్లవర్ బూటా అనేది చెంకి తీసుకున్నాము. మిడిల్లో ఒక జర్కన్ అనేది పెట్టామండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి సేమ్ బ్యాక్ ఎలా అయితే వస్తుందో అదే రకంగా ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ మనకు అదే బ్యాక్ పార్ట్ ఏముందో అదే ఫ్రంట్ పార్ట్ అనేది డిజైన్ చేసాము. స్లీవ్స్ వచ్చేసరికి సేమ్ బ్యాక్ వచ్చిన బార్డర్ మళ్ళీ స్లీవ్స్కి వేయించేసి ఆ బూటా అనేది సేమ్ ఆల్ ఓవర్ లాగా ఆ బూటా అనేది వేయించాము. ఇలా సింపుల్గా మనకు మంచి నీట్ లుక్ అనేది ఉంటుందండి. మెయిన్ మన దగ్గర ఏంటంటే చెప్పాను కదండి, ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. మెయిన్ ఫినిషింగ్ కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగా వస్తుందండి. ఇది ఒకటి. ఇంకొకటి అండి, ఇది కూడా కస్టమర్ది. ఇది కూడా చాలా డిఫరెంట్ వర్క్ అండి. మనకేంటంటే ఇది కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే జర్దోసితో మొత్తం మన దగ్గర మెయిన్ జర్దోసి ఎక్కువ యూజ్ చేస్తామండి. అదే రిపీట్ చేస్తూ ఉన్నాను నేను. ఇదంతా కూడా మనకు జర్దోసితోటి ఇదంతా కూడా డిజైన్ చేయించడం జరిగింది. ఒక ముగ్గులాగా తీసుకొని ఇదంతా కూడా జర్దోసిని మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. జర్దోసిని మనం ఇలా ముడేయడం జరిగిందండి. ఇలా జర్దోసిని మనము ఇలా ముడి వేసి డిజైన్ అనేది చేయడం జరిగింది. సేమ్ అలాగే పక్కనంతా కూడా లీఫ్ అనేది కూడా మళ్ళీ మనకు లీఫ్ని కూడా క్రాస్ లైన్స్ అనేది ఇలా తీసుకొని డిజైన్ చేయడం జరిగింది. చాలా నీట్గా ఉంటుందండి వర్క్. అదే రకంగా సేమ్ వాళ్ళ శారీలో ఉండే ఆల్ ఓవర్ని కొంచెం కవర్ చేయాలన్నట్టుగా నేను కింద పార్ట్ అంతా కూడా కొంచెం ఆల్ ఓవర్లో వాళ్ళ శారీలో వచ్చిన డిజైన్ని కొంచెం ప్యాటర్న్ పెడితే బాగుంటుంది అన్నట్టుగా ఇలా అనేది మనం డిజైన్ చేసాము. ఇదంతా కూడా సేమ్ అండి. జర్దోసిని మనం ముడి వేసి ఇలా డిజైన్ అనేది చేయడం జరిగింది. మిడిల్లో వచ్చేసరికి సేమ్ సెల్ఫ్ థ్రెడ్ తీసుకొని ముడికుట్టు అనేది చేసాము. ఇది ఇక్కడ కూడా లీఫ్ అనేది మనకి ఇలా వస్తుంది చూడండి. మొత్తం ముడికుట్టు అనేది సేమ్ ఇదే బూటాని మనం అక్కడక్కడ కొంచెం బూటా అనేది హైలైట్ చేసాము. వీళ్ళకి సింపుల్గా ఇలా హ్యాంగింగ్స్ అనేది బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ కావాలన్నారు. ఎక్కువ హెవీగా వద్దన్నది మేడము. అందుకని చెప్పేసి ఇలా సింపుల్గా మనము హ్యాంగింగ్స్ అనేది డిజైన్ చేసాము. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి కొంచెం సింపుల్గా తీసుకున్నామండి. ఫ్రంట్ పార్ట్ అనేది సింపుల్గా తీసుకున్నాము. దీంట్లో స్లీవ్స్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుందండి ఈ బ్లౌజ్ది. సేమ్ మనకి కింద అయితే ఏదైతే వచ్చిందో అదే మనకు స్లీవ్స్కి అనేది రిపీట్ చేశాను. ఆల్ ఓవర్ అనేది వచ్చి పైనంతా మనకు సింపుల్గా బూటా అనేది తీసుకున్నామండి. ఇది ఏంటంటే కొంచెం డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. రెగ్యులర్గా వేసేది కాకుండా కొంచెం డిఫరెంట్గా ప్యాటర్న్ అంతా ఇదంతా కూడా కొంచెం మనకు డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి మనకు బ్యాక్ అంతా కూడా మనం నెట్ యూజ్ చేసామండి. బ్యాక్ హైనెక్ తీసుకొని హైనెక్ లోపల ఇలా నెట్ అనేది మనం యూజ్ చేసామండి. ఇప్పుడు మళ్ళీ ఇలా నెట్ అనేది కూడా చాలా ఫ్యాషన్ అయిందండి. ఎలా అయినా ఏదో ఒక పార్ట్లో అనేది నెట్ యూజ్ చేయాలి అనేది కస్టమర్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మళ్ళీ నెట్ అనేది ప్లెయిన్గా ఉండకుండా మనకి ఏంటంటే ఇలా అక్కడక్కడ మళ్ళీ నెట్ లోపల కూడా మనం బూటా వేయించాము. ఇలా బూటా అనే కాదండి, మనం ఇక్కడ ఏదైతే లైన్స్ వచ్చాయో అదే లైన్స్ కూడా మనం ఇలా తీసుకోవచ్చు కిందికి కూడా. మన దగ్గరికి వచ్చారంటే మీరు ఎలా కావాలంటే అలా మనం కస్టమైజేషన్ అనేది చేయిస్తాము. నెక్ పార్ట్ అనేది ఇలా సింపుల్గా తీసుకొని ఇలా చూడ్డానికి చాలా డీసెంట్ లుక్ ఉంటుంది. సింపుల్గా ఉంటుంది కానీ డిఫరెంట్ లుక్ అనేది కనిపిస్తుంది మనకి. ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా తీసుకున్నాము. సేమ్ మనకు ఇది ఫ్రంట్ ఏమైతే వస్తుందో అదే మళ్ళీ మనకు స్లీవ్స్కి రిపీట్ చేసాము. ఇక్కడ ఏంటి అని అంటే ఇలా సింపుల్గా తీసుకున్నాము బార్డర్ అనేది. మళ్ళీ దీనిపైన మేడం ఏమన్నారంటే నాకు పట్టు బార్డరు నాకు ఇంట్రెస్ట్ ఉంది, పట్టు బార్డర్ పెట్టుకుంటాము అన్నారు. ఈ పార్ట్ అనేది మనము స్టిచ్చింగ్లో మనకు ఈ పార్ట్ అనేది తీసేసి పట్టు బార్డర్కి మనం ఈ బార్డర్ అనేది అటాచ్ చేసేస్తాము. ఇందులో ఇంకొకటి అండి, ఇలా వస్తుంది డిజైన్ అనేది మనకి. ఇది కూడా సేమ్ నెక్ ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్గా తీసుకున్నామండి. నెక్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకు కొంచెం డిఫరెంట్గా నెట్ వస్తుంది. మిడిల్లో నెట్ వచ్చేసి ఇది ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇలా మనకు కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ కావాలి అని అన్నారు. అందుకని చెప్పేసి బ్రైడల్ది ఇది, అందుకనే నేను కొంచెం ఇట్లా డిఫరెంట్గా డిజైన్ చేశానండి.
ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా మొత్తం ఆల్ ఓవర్ టైప్లో వస్తుంది. స్లీవ్స్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. మొత్తం ఆల్ ఓవర్ స్లీవ్స్ అంతా కూడా ఫుల్ వర్క్ వస్తుందండి. ఇందులో వచ్చేసరికి మనకు కొంచెం బాంబే కుందన్స్ అనేది యూజ్ చేసాము. సేమ్ సెల్ఫ్లా ఇలా మనకు చెమ్కీ వర్క్ అనేది యూజ్ చేయడం జరిగింది ఇందులో. అలాగే మళ్ళీ మనకి ఇలా మోతీ అనేది చెమ్కీ తీసుకొని మళ్ళీ అవుట్లైన్ అంతా కూడా మనకు మోతీ తీసుకోవడం జరిగింది. మొత్తం ఇదంతా కూడా లీవ్స్ అంతా కూడా మనకు జర్దోసి తీసుకొని మళ్ళీ మిడిల్లో ఇదంతా కూడా జెర్కన్స్. ఇందులో మనకి యూజ్ చేయండి అంటూ ఏమీ లేదండి. ఆల్మోస్ట్ చాలా మెటీరియల్ అనేది చాలా యూజ్ చేయడం జరిగింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ అనేది మనం ఇందులో యూజ్ చేసాము. ఇలా ఈ కుందన్స్ ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిందండి. ఈ కుందన్స్ చాలా లుక్ ఉంటుంది, గ్రాండ్గా ఉంటుంది. ఇలా మళ్ళీ మనకు కిందికి ఏంది అంటే కస్టమర్ అనేది ఇలా హ్యాంగింగ్స్ కావాలి అన్నారు. ఇలా హ్యాంగింగ్స్ కావాలన్నందుకు నేను ఇలా హ్యాంగింగ్స్ అనేది డిజైన్ చేయించానండి. చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. స్కాలప్ కావాలన్నారు. ఇలా కింది పార్ట్ అంతా కూడా స్కాలప్ కావాలంటే అలా అని చెప్పేసి నేను ఈ రకంగా మనము డిజైన్ చేయడం జరిగింది. ఇది ఇంకొక బ్లౌజ్. ఇది అనేది మనం కొంచెం నెక్ అనేది రెగ్యులర్గా కాకుండా కొంచెం సింపుల్గా మనము తీసుకున్న వర్క్ సింపుల్ అయినా కూడా కొంచెం నెక్ ప్యాటర్న్ అనేది మనం వీ షేప్ అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇలా వీ షేప్ అనేది కూడా బాగా ఫ్యాషన్ నడుస్తుందండి. ఇలా తీసుకున్నాము. వీ షేప్ అనేది తీసుకొని మళ్ళీ దీనికి స్కాలప్ లాగా డిజైన్ వచ్చేటట్టుగా ఇలా డిజైన్ అనేది చేయించాము. అక్కడక్కడ మొత్తం బూటీస్ అనేది వేయించామండి. ఇదంతా కూడా మనకు కర్దానా అండి, కట్ బీడ్స్ అంటాం కదా, అది కట్ బీడ్స్ తోటి డిజైన్ చేసాము. ఇదంతా కూడా అవుట్లైన్ అనేది మొత్తం జెరీ తీసుకొని జర్దోసి అనేది యూజ్ చేసాము. ఇలా చెమ్కి యూజ్ చేసాము. జెర్కన్స్ మనం ఏంటంటే యూజ్ చేసే మెటీరియల్ అనేది ఎక్కువగా అన్నీ ఉండేటట్టుగా యూజ్ చేస్తాము. ఇలా స్లీవ్స్ అనేది వీళ్ళకి షార్ట్ హ్యాండ్స్ కావాలన్నారండి. అందుకని చెప్పేసి నేను ఇలా సింపుల్గా డిజైన్ చేసాము. ఈ ఫ్లవర్ని మీరు అబ్జర్వ్ చేస్తే జర్దోసి వచ్చింది, పీకే వచ్చింది. మళ్ళీ మనకు మిడిల్లో గ్యాప్ కవర్ కావాలని చెప్పేసి మళ్ళీ సేమ్ చీరలో ఏదైతే థ్రెడ్ ఉంటుందో మనకి రెడ్ కలర్ అనేది సేమ్ అదే థ్రెడ్ తీసుకొని ఆ కలర్ థ్రెడ్ తీసుకొని ముడుకుట్ అనేది ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఇలా డిజైన్ చేశానండి. ఇలా షార్ట్ హ్యాండ్స్ అనేది మనకి ఇలా ఉంటుంది. చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. ఇది కూడా మనకి ఫ్రంట్ పార్ట్ కూడా మనకు సేమ్ వీ నెక్ అనేది ఫ్రంట్ పార్ట్ 2 సైడ్స్ ఇలా డిజైన్ చేసాము. ఫ్రంట్ పార్ట్ అనేది కూడా ఇలా వస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది. ఇంకొక బ్లౌజ్ అండి. ఇది స్టిచ్ అయిన బ్లౌజు. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ మనకు బ్యాక్లో అంతా కూడా ఇలా నెట్ తీసుకొని దానిపైన అనేది మనము లైన్స్ డిజైన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మనకి కట్ బీడ్స్ అండి. సెల్ఫ్ కలర్ కొంచెం మనకి ఆ పింక్కి ఏంటి అంటే కొంచెం లైట్ షేడ్ అనేది తీసుకొని హైలైట్ అయ్యేటట్టుగా ఇలా కర్దానా అనేది మనం ఇలా స్ట్రైట్ లైన్స్ తీసుకున్నాము నెట్కి. మళ్ళీ ఇదంతా కూడా ఇప్పుడు కట్ బీడ్స్ అనేది చాలా ఫ్యాషన్ నడుస్తుందండి. ఇలా కట్ బీడ్స్ తోటి ఇలా డిజైన్ అనేది చేయడం జరిగిందండి. ఇలా సింపుల్గా చున్నీకే మాత్రం చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇలా నెట్ పైన మళ్ళీ సేమ్ బ్యాక్ ఏదైతే వస్తుందో అదే డిజైన్ అనేది మనం ఇలా డిజైన్ చేయడం జరిగింది. సేమ్ బ్యాక్ వచ్చిన బార్డర్ మనం ఇలా డిజైన్ తీసుకున్నాము. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుందండి. ఈ డిజైన్ అనేది ఎంత హార్డ్ వర్కర్ చేయాల్సిన పని అండి. ఇదంతా కూడా మనకి జర్దోసి వర్క్ అనేది ఇలా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ అనేది ఫ్రంట్ ఓపెన్ తీసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది సింపుల్గా డిజైన్ చేసాము. ఇందులో ఇంకొక బ్లౌజ్ అండి. ఇదంతా కూడా మనం లవంగం కుట్టు బాగా హైలైట్ చేసామండి. ఇందులో వచ్చేసరికి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. యాష్ కలర్ శారీ అండి. వాళ్ళ శారీలో వచ్చేసి మనకి ఇలా బూటా అనేది రావడం జరిగింది. మేడం అన్నారు నాకు సింపుల్గా కావాలండి, ఎక్కువ హెవీ వద్దు, జస్ట్ బూటా ఉంటే సరిపోతుంది హ్యాండ్స్కి అన్నందుకు నేను కింద వాళ్ళ శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ మనం కింద తీసుకున్నాము. కింద తీసుకొని మిడిల్లో మనము ఈ పార్ట్ అనేది కవర్ కావడానికి ఒక శారీలో వచ్చిన బూటాన్ అనేది నేను ఇలా డిజైన్ చేశాను. ఇదంతా కూడా మళ్ళీ మనకు ముడికుట్టు అండి. చాలా నీట్గా మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఎంత నీట్గా ఉంటుంది. ముడికుట్టు అనేది మనకి గ్రాండ్ లుక్ వస్తుందండి. ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనేది ఉండదు. జర్దోసి అనేది కూడా మనకి ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనేది ఉండదండి. ఎప్పటికీ మనకి రన్ అవుతుంది. జర్దోసి డిజైన్ ఎప్పుడైనా కూడా మనకి రన్నింగ్లో ఉంటుంది. అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనేది మాత్రం ఉండదు. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది సింపుల్గా. బ్యాక్ ఏమైతే బార్డర్ వస్తుందో ఫ్రంట్ పార్ట్ కూడా మనకి సేమ్ అదే వర్క్ అనేది రిపీట్ అవుతుంది. చూసారు కదండి మన దగ్గర ఉండే మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా నేను చూపించాను కదా. ఇది నేను ఇవాళ డిజైన్ చేసుకున్నదండి. ఇది మన దగ్గర రా సిల్క్ అనేది క్లాత్ తీసుకొని సింపుల్గా ఇలా మనకు నెక్ పార్ట్ అనేది ఇలా డిజైన్ చేయించుకొని స్లీవ్స్కి అనేది ఇలా డిజైన్ చేయించుకున్నానండి. స్కాలప్
ఇప్పుడు బాగా ఫ్యాషన్ నడుస్తుంది కదా అని చెప్పేసి ఇలా స్కాలప్ అనేది పెట్టుకొని స్లీవ్స్కి అంతా కూడా బూటా వేయించుకున్నాను. ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఇలా బూటా వేయించుకున్నానండి. ఇలాగే డ్రెస్సెస్కే కాదండి, మనం దేనికైనా కూడా మనం డిజైన్ అనేది చేస్తాము. ఎనీ వన్ మన దగ్గర కస్టమైజేషన్ ఉంటుంది. నాకు వీడియో అనేది లెంతీ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా మంచి మంచి డిజైన్స్ చూపిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.